అందరికీ నమస్కారం. నీ ఉండేదా కొండపై నా స్వామి, నీ ఉండేది నీలపై, ఏ లీల సేవింతును, ఏ పూల పూజింతును. నీ ఉండేదా కొండపై నా స్వామి, నీ నుండేది నీలపై, ఏ లీల సేవింతును, ఏ పూల పూజింతును. శ్రీ పారిజాత సుమాలెన్ను పూచి, శ్రీ పారిజాత సుమాలెన్ను పూచి, ఈ పేదరాలి మనస్సెంత నోచి, ఆపద మృక్కులవాడ నీవేనా స్వామి, ఆపద మృక్కులవాడ నీవేనా స్వామి, ఆపై నీ దయదూపవా, నీ ఉండేదా కొండపై నా స్వామి, నీ నుండేది నీలపై, ఏ లీల సేవింతును, ఏ పూల పూజింతును. ఏడు కొండలపైన వీడైన స్వామి, ఏడు కొండలపైన వీడైన స్వామి, ఆపై నీ దయదూపవా, నీ ఉండేదా కొండపై నా స్వామి, నీ నుండేది నీలపై, ఏ లీల చేవింతును, ఏ పూల పూజింతును. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీరామచంద్ర భగవాన్కి. ఒకటి సుందర హనుమాన్ మంత్రం. బ్రహ్మ సంహితలో బ్రహ్మ హనుమను స్తుతి చేసిన 32 నామాల సుందర హనుమంత మంత్రం చెప్పబడింది. ఈ 32 హనుమనామాలతో 5 నామాలు గుహ్యాలు అని బ్రహ్మ సంహితలోని చెప్పారు. మిగిలిన 27 నామాలతో హనుమను శ్రద్ధాభక్తులతో కొలిచిన వారికి అర్హత ఉన్న సకల శుభాలు వసగూడుతాయి అని బ్రహ్మదేవుని అనుగ్రహ వచనం, వాగ్దానం. ఇప్పుడు సుందర హనుమంతుని ఆ 27 నామాలు తెలుసుకుందాం రండి. 27 నామాల సుందర హనుమంత మంత్రం. హనుమాన్ అంజనాసూనః వాయుపుత్రో మహాబలః, కపస్త్రీ పింగళాక్షస్య లంకాద్వీప భయంకరః, ప్రభంజన సుధా వీరః సీతాశోక వినాశకః, అక్షహంత రామసఖః రామకార్యధురంధరః, మహౌషధగిరిహారీ వానర ప్రణదాయకః, వాగీషతారకశ్చైవ మైనాకగిరిభంజనః, నిరంజనో జితక్రోధः కదలీవన సంవృతః, ఊర్ధ్వరేతా మహాసత్వః సర్వమంత్ర ప్రవక్తతః, మహాలింగ ప్రతిష్ఠౌతో భాష్పకృత్ జపతాంబరః, శివధ్యానపరో నిత్యం శివపూజాపరాయణః. ఈ మాదిరిగా హనుమంతుని యొక్క నామాలు మనం జపించినట్లయితే ఎంతో మనకు శుభాలు కలుగుతాయి. ఆయన వల్ల ఎటువంటి మనకు దోషాలున్నా అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. భగవంతుని నామం మనల్ని ఎంతటి చెడు నుంచి అయినా కాపాడగలదు. మన చేయి అగ్నికి తెలిసి తగిలినా తెలియక తగిలినా కాలకుండా ఉండదు. అలాగే భగవంతుని నామం పలుకొడితే సర్వపాపాలను దగ్ధం చేయగలదు. అందుకే మనం ఏ పనిలో ఉన్నా ఏ సమయంలో అయినా భగవంతుని నామం మనం మననం చేస్తూ ఉండాలి. అందరికీ మంత్రజపం చేయాలని కోరిక ఒక మంత్రం ఉంది. ఈ మంత్రాన్ని ఎలా అయినా చేయవచ్చు. ఈ మంత్రం అందరూ చేయవచ్చు. చిత్తశుద్ధి ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, ఆచారం పాటించే వాళ్ళు, పాటించిన వాళ్ళు. ఆ మంత్రం ఏంటి అది అంటే చాలా సులభతరమైనటువంటిది. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.
ఈ మంత్రం అందరూ జపించదగ్గది. క్రమం తప్పకుండా ఈ మంత్రం జపించడం వల్ల భగవంతుని కృప కలిగి చిత్తశుద్ధి కలిగి అన్ని పనులు నెరవేరగలవు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు? తింటున్నారు, పడుకుంటున్నారు, తిరుగుతున్నారు, చనిపోతున్నారు. పశువులు ఈ విధంగా జీవిస్తాయి. పశువులకి మనకి తేడా ఏమైనా ఉందా మరి? అందుకే భగవంతుని నామాన్ని ఎప్పుడు అనుకుంటూ ఉండాలి. జై శ్రీమన్నారాయణ, జై హనుమాన్, జై శ్రీరామ్. సర్వకాల సర్వావస్థలందును సదా అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను.